సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానమందు ఉన్నటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువ. శుక్రుడు మినహా బుధుడు, రాహువు కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉన్నది. అలాగే గురుబలం లేదు. సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే లాభస్థానమందు కుజుడు, ప్రధానంగా సింహరాశి వారు ఆధారపడ్డటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే కుజుడే. లాభస్థానమందు కుజుడు ఉండడం, అష్టమంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా అటు కుజుని యొక్క ఫలితాలే ప్రధానంగా వస్తూ ఉన్నాయి. ఎందువల్ల అనగా ధైర్యమేకాదశగతే కుజే, ఒక రకమైనటువంటి ధైర్యం, రావాల్సినటువంటి ఉపద్రవాలు లేదా ఏదో రకమైనటువంటి సమస్యలు, అనేక రకాలుగా మానసిక సంఘర్షణలు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇలా అన్ని రకాలుగాను సమస్యలు ఉన్నప్పటికీ పైకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటారు సింహరాశి వారు. అనగా నవ్వుతూ ఆనందంగా ఉన్నట్టు, దేన్ని పట్టించుకున్నట్టు, లేకపోతే ఏది వీరని బాధ పెట్టనట్టు అనేక రకాలుగా కనబడుతూ ఉంటారు. ఇది పైకి అలా కనబడడానికి కారణం కుజుడు. వీరిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తి పనిచేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా లేదా జీవనంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది పరిపక్వత చెంది పనిచేస్తూ ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు ప్రత్యేకించి అనేక రకాలైనటువంటి ఉపద్రవాల నుండి బయటపడడానికి దైవికంగా బలాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాబోయేటువంటి ఉపద్రవాల నుండి కాపాడుకోవడానికి కూడా ఈ గ్రహ సంపత్తి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కుటుంబానికి దూరంగా ఉండడం, అనగా జీవిత భాగస్వామికి, సంతానానికి కొంత దూరంగా ఉండవలసి రావడము, అది ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేదా మరేతర కారణాల వలనో కొంత సమయం దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే ఎక్కువ శ్రమ ఉంటుంది. చీటికి మాటికి ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవేవో పెద్ద భయంకరమైనటువంటి రోగాలేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి మానసికంగా ఇబ్బంది పెడుతుంది, శారీరక శ్రమను కలగజేస్తుంది, కానీ ఆర్థికంగా కానీ లేదా మిగతా వాటి పరంగా కానీ పరిస్థితులు బాగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకి ఇది అంత అనువైనటువంటి సమయం కాదు. ఏదైనా మరీ తప్పనటువంటి పరిస్థితుల్లో తప్పితే ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన నిత్యము చేస్తూ ఉండండి. శనివారము, సోమవారము శివాలయంలో ప్రదోష కాలంలో అనగా సాయంత్రం పూట నంది దగ్గర దీపారాధన పెట్టి చంద్రశేఖరాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యా రాశి.